నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వ పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రేణిగుంటలో ప్రత్యేక కార్యక్రమం ముస్లిం మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కరోనా కేసుల నేపథ్యంలో రేపటి నుండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మరింత పకడ్బందీగా కర్ఫ్యూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతి శ్రీకాళహస్తి బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం రేపటి వ్యాక్సినేషన్లో 300 కోవాక్సిన్ టీకాలు వేస్తామన్న అధికారులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కంట్లో వేసే మందు పంపిణీకి మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాలన్న ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల ధర్మగిరిలో అఖండ సుందరకాండ పారాయణ మహాయజ్ఞం 40 మంది అర్చకులతో 16 గంటల పారాయణం చేయించిన టీటీడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రజాసేవలో ముందున్నారని రేణిగుంట ముస్లిం మైనార్టీ నాయకులు అన్నారు. రేణిగుంటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం రేణిగుంట షాదీ మహల్ ఆవరణలో వైసీపీ ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు సుభాష్ రాజా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బస్టాండ్లో యాచకులకు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాన్ రాజా మాట్లాడుతూ 2 సంవత్సరాల పాలన కాలంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అదేవిధంగా విపత్కర పరిస్థితుల్లో కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ఇచ్చి భరోసాగా నిలవటం చారిత్రాత్మకమైన విషయమని కొనియాడారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో పేద చిరు వ్యాపారస్తులకు 100 తోపుడు బండ్లను అందించడం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గొప్ప మనసుకు నిదర్శనమని అన్నారు. రేపటి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో శ్రీకాళహస్తి ఆలయ దర్శన వేళలు మార్పు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనానికి రావాల్సిందిగా ఆలయ ఈవో పెద్దిరాజు భక్తులకు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ సమయం పెంచారు. దీంతో శ్రీకాళహస్తి ఆలయంలో కూడా దర్శనం వేళలు అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనానికి రావాలని ఆలయ ఈవో పెద్దిరెడ్డి కోరారు. రాహుకేత పూజలు కూడా 9 గంటల వరకే జరుగుతాయని అన్నారు. ఇక 12 రకాల ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని భక్తులు బుక్ చేసుకుని ఆన్లైన్ పూజల్లో పరోక్షంగా పాల్గొనవచ్చని తెలిపారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకలితో పులి కిరణ్ అనే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు నిరసన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే కిరణ్ మృతి చెందాడని అంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం చిన్న కణపర్తి గ్రామంకు చెందిన పులి కిరణ్ అనే వ్యక్తి గత బుధవారం నాడు వర్ధయ్యపాలెం వద్ద ద్విచక్ర వాహనంలో పోతుండగా యాక్సిడెంట్ జరిగింది. వర్ధయ్యపాలెం పోలీసులు కేసు నమోదు చేసి పులి కిరణ్ను చికిత్స కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి వైద్యులు పులి కిరణ్కి వైద్యం అందించకుండా ఒక గదిలో వేసి బంధించడంతో పులి కిరణ్ ఆకలి బాధ తట్టుకోలేక చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు దళిత నాయకులు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తన తమ్ముడు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని, తన తమ్ముడిని ఆసుపత్రిలో ఉన్నట్లు కనీస సమాచారం అటు పోలీసులు ఇటు వైద్య సిబ్బంది గాని అందించకపోవడంతో తమకు ఎటువంటి సమాచారం తెలియలేదని, చివరికి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో తన తమ్ముడు ఆకలి బాధతో మృతి చెందాడని, దీనికి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వర్ధయ్యపాలెం ఎస్ఐ నిర్లక్ష్యమే ప్రధాన కారణమంటూ తమకు న్యాయం చేయమంటూ ఆమె శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి సిబ్బంది వర్ధయ్యపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐపై ఉన్నతాధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. దళితుడు ఆకలి కేకలతో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో మృతి చెందిన ఘటన యావత్ దళిత నాయకులను కంటతడి పెట్టిస్తుందని, పులి కిరణ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీస సమాచారం ఇవ్వని వర్ధయ్యపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో సరైన వైద్య సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆకలితో అలమటిస్తూ పులి కిరణ్ మృతి చెందాడని,
దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వరదయ్యపాలెం ఎస్ఐ మరియు శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్పై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పులి కిరణ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా శ్రీకాళహస్తి ఆసుపత్రిలోనే ఉంచుతామని ధ్వజమెత్తారు. బుధవారం నాడు నా అన్న కుమారుడైన పులి కిరణ్ కనిపించకపోవడం జరిగింది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒత్తిరీత్యా ల్యాంకోలో పనిచేస్తుంటాడు. ఎక్కడికి పోయినా సాయంత్రానికి గూడు చేరుకునే ఒక వ్యక్తి. కానీ 2 రోజులు మేము చూసాం వస్తారని, కానీ రాలేని పక్షంలో మేము 28వ తేదీ తొట్టంపేట పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ మాత్రం నా కన్న కుమారుడు కనబడట్లేదని వాళ్ళ తల్లిదండ్రులు మరియు వాళ్ళ అప్పచెల్లి వాళ్ళ బాబాబామద్దలు కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు స్పందించి ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు. కానీ అదే బుధవారం నాడు తడకి ఇక్కడ నుంచి రాత్రి మార్గంలో పోతున్న సమయంలో కల్కి భగవాన్ దగ్గర యాక్సిడెంట్ జరిగి అక్కడ పడిపోయిన సమయంలో అక్కడ నుంచి 108 షిఫ్ట్ చేసి మన ఏరియా హాస్పిటల్ అయిన గవర్నమెంట్ హాస్పిటల్ తరలించిన పయనంలో అతని బండిని వాహనం తీసుకెళ్ళి వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్లో పెట్టినారే తప్ప ఆ వాహనం గుర్తించి ఇది పలానోళ్ళదని తీసి ఒక ఆర్సీ రూపంలో గుర్తించి మాకు అయితే ఇన్ఫామ్ చేయలేదు. నిన్నటి దినము అతను చనిపోయినాడు. ఈరోజు తెల్లారి 8:35 ఆర్సీని అదే ఆర్సీలో ఉండే డీటెయిల్స్ తెలుసుకుని మాకు ఇన్ఫామ్ చేసి ఈ మాతో మీ బంధువైన కిరణ్ చనిపోయినాడని తెలియడం జరిగింది. శ్రీకాళహస్తి ప్రజలకు అందుబాటులో కోవాక్సిన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేపు పట్టణంలో యాక్షన్ వేసినట్టుగా వైద్యాధికారి చంద్రమోహన్ ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణంలో బాలికల ఉన్నత పాఠశాల నందు 300 డోసుల కోవాక్సిన్ టీకా రేపు అందుబాటులో ఉంటుందని, ప్రజలు టీకాలపై అపోహలు విడనాడి టీకాలు వేసుకోవాలని, శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వ్యాక్సిన్ టీకా ప్రజలకు అందుబాటులో ఉందని, ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా వైద్యాధికారి చంద్రమోహన్ కోరారు. గర్ల్స్ స్కూల్ నందు కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇక్కడ వేయడం జరుగుతుంది. అది సెకండ్ డోస్ వాళ్ళకి మాత్రమే వేస్తున్నాము. మనకి 300 డోసులు మాత్రమే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాయి. వీటిని ప్రయారిటీ బట్టి అంటే ఎవరు ఫస్ట్ వేసుకున్నారో వాళ్ళకి మనం వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. కానీ ఇంకా మనకి చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము విన్నవించేది ఏంటంటే మనకి తర్వాత కూడా వస్తాయి నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకి కూడా ప్రయారిటీని బట్టి ఫస్ట్ అంటే గవర్నమెంట్లో వేసుకున్న వాళ్ళకి, అది శ్రీకాళహస్తిలో గవర్నమెంట్లో వేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య ఇప్పుడే సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణతో ఫోన్లో మాట్లాడారు. తాను క్షేమంగా ఉన్నట్లు మాత్రం తెలిపి లైన్ కట్ చేశారని నారాయణ తెలిపారు. ఆనందయ్య పోలీసు నిర్బంధంలో ఉన్నారని సిపిఐ నారాయణ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆనందయ్య ఆయనకు ఫోన్ చేశారు. తాను క్షేమంగా ఉన్నారని మాత్రమే తెలిపారని, అయితే అతను ఎక్కడ ఉన్నారో పదే అడిగినా కూడా చెప్పడానికి భయపడుతున్నారని, దీని వెనక ప్రభుత్వం ఒత్తిడి లేదా కార్పొరేట్ ఒత్తిడి లేక కార్పొరేట్ శక్తులతో కూడిన ఒత్తిడి ఏదో ఒకటి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నిజంగానే ఆనందయ్య క్షేమంగా ఉన్నట్లయితే రేపటికి కృష్ణపట్నం చేరుకొని ప్రజల మధ్య మునుపటిలాగానే తన ఆయుర్వేద వైద్యాన్ని కొనసాగించాలని, అప్పుడే తనకి ప్రజలకి ఆనందయ్య క్షేమంపై ఉన్న అనుమానాలు తొలగిపోతాయని నారాయణ అన్నారు. అలాగే ఆనందయ్య తన వైద్యాన్ని కొనసాగించడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని, చట్ట ప్రకారం అతను వైద్యం చేయడానికి అన్ని హక్కులు ఉన్నాయని తెలిపారు. పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో సంచలనం రేపిన సైకో గురుమూర్తి హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు పల్మనేరు డీఎస్పీ గంగయ్య తెలిపారు. 6 నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేశామని, దాడిలో పాల్గొన్న వారిలో మహిళ కూడా ఉందని వివరించారు. 60 సంవత్సరాల వృద్ధురాలిపై దాడి చేయడమే గాక అత్యాచారం చేశాడని ఆవేశానికి గురైన గ్రామస్తులు గురుమూర్తిపై దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో నిందితులైన వారిని గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. వారిని సోమవారం డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో పుంగనూరు పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం వారిని కోర్టుకు హాజరుపరచడం జరిగింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఆయుష్ శాఖతో మందుపై పరిశీలన చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆయుష్ శాఖ నివేదిక ప్రకారం ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందు పంపిణీకి మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. CCRAS తన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం కంట్లో వేసే డ్రాప్స్కు తప్ప ఇస్తున్న మిగిలిన మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య ఇచ్చే PLF మందులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CCRAS నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ కంట్లో వేసే మందుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా
నివేదికలు వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎటువంటి హాని లేదని తేల్చిన CCRAS నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే కోవిడ్ తగ్గుతుంది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కంట్లో వేసే డ్రాప్స్ విషయంలో పూర్తి నివేదికలు రావాల్సి ఉందని చెప్పింది. కంట్లో వేసే మందుపై నివేదికలు రావడానికి మరో 2 నుంచి 3 వారాల సమయం పడుతుందని, ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చునని చెప్పింది. ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్ పాజిటివ్ రోగులు కాకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వారికి బదులు వారి సంబంధికులు వచ్చి మందును తీసుకెళ్లాలని, ప్రోటోకాల్ పాటించాలని సూచించింది. కరోనా చికిత్స పొందుతూ ప్రసవించిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ భార్యకి పోలీస్ శాఖ అండగా నిలిచింది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్కు అండగా నిలవడంతో పాటు వారు కోలుకునేంత వరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సుఖ ప్రసవంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారులు కలిశారు. పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడంలో రాష్ట్ర డీజీపీ, అనంతపురం రేంజ్ డీఐజీ చొరవ తీసుకొని గర్భవతి అయిన టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ భార్యకు ఆపరేషన్ చేయించిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రైల్వే కోడూరులోని టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్లో సుజయ్ కుమార్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజయ్ భార్య సంధ్యకు ఏప్రిల్ 25న పాజిటివ్ వచ్చింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి. ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో ఈ విషయాన్ని డీఐజీ క్రాంతి రాణా టాటా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో డీఐజీ ఆమెను తిరుపతికి వెంటిలేటర్ అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేకపోయినా అంకుర ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి చేర్పించారు. అనంతరం ఆమెకు ఆపరేషన్ చేయించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డను 25 రోజుల పాటు ఆసుపత్రిలో సంరక్షించి ఈరోజు డిశ్చార్జ్ చేశారు. కానిస్టేబుల్ సుజయ్ కుమార్ తన భార్యను రక్షించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వైరస్ కష్ట పరిస్థితులలో విశాఖ ఉక్కు కర్మాగారం అందిస్తున్న సేవలు నేడు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆక్సిజన్ నిల్వలు పూర్తి స్థాయిగా అడుగంటిన సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా అందరికీ ఊపిరి అందిస్తుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆధ్వర్యంలో 1000 పడకలతో కరోనా ఆసుపత్రి ప్రారంభించారు. ఆంధ్రుల హక్కుగా గుర్తింపు పొందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు దేశం గర్వపడేలా చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయంతో తన ఊపిరి తీసేస్తుంటే కరోనా విపత్కర కాలంలో అన్ని రాష్ట్రాలకు ఊపిరి అందిస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారం. ఆక్సిజన్ అందక కరోనా మరణాలు పెరుగుతున్న వేళ నేనున్నాను అంటూ ముందుకొచ్చింది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఒక రోజుకు దాదాపు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్. దేశంలో మరే సంస్థ ఇంత భారీగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం లేదు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు సైతం ఆక్సిజన్ను అందిస్తూ అందరినీ అక్కున చేర్చుకుంటుంది. నష్టాల సాకు చూపించి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే కష్టకాలంలో కేంద్రం కోరినంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తూ దట్ ఈస్ స్టీల్ ప్లాంట్ అనిపించుకుంటుంది విశాఖ ఉక్కు. విశాఖ స్టీల్ ప్లాంట్ వేదికగా జంబో కరోనా కేర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారం తాజాగా పలువురు కరోనా రోగులకు సేవలు అందించనుంది. ఈ నూతన కేంద్రాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరింత జాగ్రత్త చర్యలతో ముందుకు వెళ్తుంది. అయితే కేసులో ఉరి మాత్రం కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూతనంగా రాష్ట్రంలోని పలుచోట్ల కరోనా ఆసుపత్రులు ప్రారంభమవుతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం వేదికగా 1000 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరతపై ఈ సందర్భంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ఈరోజు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ అందించారు అధికారులు. తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పలువురు టీటీడీ ఉద్యోగులు పాల్గొని యాక్టివేషన్ చేయించుకున్నారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రస్తుతం ఉన్న తరుణోపాయం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం యాక్షన్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసింది. 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా తొలి డోసు కరోనా వైరస్ వ్యాక్సినేషన్ గ్రామ స్థాయిలో వరకు అందిస్తుంది ఏపీ ప్రభుత్వం. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ రోజు అందించారు. తిరుమల, తిరుపతిలో పనిచేస్తున్న 45 సంవత్సరాలు పైబడిన టీటీడీ రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రోజు వ్యాక్సినేషన్ చేశారు. టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల కేంద్రీయ వైద్యశాలలో కోవిషీల్డ్ మొదటి డోసు వేశారు టీటీడీ అధికారులు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వ్యాక్సిన్లు అందించారు. ఉద్యోగులు తమ గుర్తింపు కార్డుతో పాటు ఆధార్ కార్డు వచ్చిన అనంతరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి కోవిషీల్డ్ మొదటి డోసు వ్యాక్సిన్ వేశారు. కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ బోర్డు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఈ రోజు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరాఖండ పారాయణ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. తిరుమల ధర్మగిరి వేద పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్ ద్వారా టీటీడీ ప్రసారం చేసింది. కరోనా వ్యాధి నిర్మూలనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కోరుతూ ఇప్పటివరకు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించింది టీటీడీ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు అఖండ సుందరకాండ పారాయణం నిర్వహించారు. తిరుమలలోని ధర్మగిరి ఎస్వి వేద విజ్ఞాన పీఠంలో గల ప్రార్థనా మందిరంలో ఈ అఖండ పారాయణం కార్యక్రమం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుండి లఖించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్య దీక్ష చేశారో అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణం చేయాలని టీటీడీ ముందుగా నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం ప్రారంభమైన కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఇందుకోసం 4 బృందాల్లో 40 మంది పండితులు పారాయణం చేసేందుకు వీలుగా ధర్మగిరి వేద పాఠశాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పలువురు భక్తులు తమ ఇళ్లలోనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ సుందరకాండ పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ నిబంధనల కారణంగా తిరుమలకు భక్తుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా కొనసాగుతుండటంతో పలువురు భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల కోలాహలం బాగా తగ్గింది. కరోనా వైరస్ 2వ దశ వైరస్ వ్యాప్తి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. ముఖ్యంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కేసులు ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగా సర్వదర్శనం టైం స్లాటును పూర్తిగా రద్దు చేసి పరిమిత సంఖ్యలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచింది. దీంతో భక్తుల రద్దీ బాగా తగ్గిపోతుంది. ఇంకొందరైతే 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్నప్పటికీ వైరస్ ఉగ్రరూపం కారణంగా దర్శనానికి రావడం లేదు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలలో భక్తుల కదలికలు కూడా బాగా తగ్గిపోయాయి. నిన్న శ్రీవారిని 13,085 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం భక్తులలో 5,192 మంది తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ఆదాయం 82 లక్షలు లభించింది. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రేణిగుంటలో ప్రత్యేక కార్యక్రమం. ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్తో పాటు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. కరోనా కేసుల నేపథ్యంలో రేపటి నుండి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మరింత పకడ్బందీగా కర్ఫ్యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతి. శ్రీకాళహస్తి బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం. రేపటి వ్యాక్సినేషన్లో 300 కోవాక్సిన్ టీకాలు వేస్తామన్న అధికారులు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేదం మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కంట్లో వేసే మందు పంపిణీకి మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాలన్న ప్రభుత్వం. కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల ధర్మగిరిలో అఖండ సుందరకాండ పారాయణ మహాయజ్ఞం. 40 మంది అర్చకులతో 16 గంటల పారాయణం చేయించిన టీటీడీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్.